కానీ ఇక్కడ ఈ స్టేషన్లో ఏ ఒక్కరి కష్టం వచ్చినా అందరం అండగా నిలబడతామనే భరోసా ప్రతి ఒక్కరిలో కలగాలంటే ఇప్పుడు మేమందరం కలిసి నీకు సహాయం చేస్తాము. నువ్వు కాదంటానికి వీల్లేదు. అది కాదు బాబాయ్. మంజు, ఈ డబ్బులు నీ ఊరికే ఇవ్వట్లేదు, అప్పుగా ఇస్తున్నామనుకో. నీ దగ్గర మనీ ఉన్నప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు. సరే, అప్పుగా అయితేనే తీసుకుంటాను. 2-3 నెలల్లో మళ్ళీ తిరిగిస్తాను. ఇదిగో అమ్మా. ఇదిగోండి నా వాట కూడా. నా దగ్గర క్యాష్ లేదు, నేను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్ చేస్తా. మంజు, నాది అయిపోయింది చూడు. ఇదేంది, నాకు సిగ్నల్ లేదనుకుంటానే. నేను పక్కకెళ్ళి చేస్తాను. దొంగ సచ్చినోడు. ఇవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి. మంజు, ప్రస్తుతానికి ఇంటి ఖర్చులకైతే అడ్జస్ట్ అయ్యాయి కదా. హాస్టల్, కాలేజీ అడ్మిషన్ ఫీజు వెంటనే కట్టాలి. మేడం, మీకు మనీ కావాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? అక్కడికొచ్చి చెప్తాను మేడం. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే సంజీవ్ నగర్ వెళ్ళి అక్కడ మనమ్మ అనే వడ్డీ వ్యాపారి ఉంది, ఆమెను కలిసి మీకెంత కావాలో అంత వడ్డీకి తీసుకోవచ్చు. నేనెవరో తెలియకుండా ఆమె నాకెందుకు డబ్బులిస్తుంది? నా పేరు చెప్పండి మేడం. నీ పేరేంటి? బక్కబాబు మేడం. రేయ్, నువ్వు బయటకి ఎందుకు వచ్చావురా? వెళ్ళు, సార్, వెళ్తున్నా సార్. లోపలికి వెళ్ళు. వెళ్ళు. మేడం, ఆమె పేరు మనమ్మ. నా పేరు చెప్పండి బక్కబాబు అని. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. అందరికీ నమస్కారం. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తుంది. 5 నిమిషాలు ఓపిక పడితే అరగంట కూర్చోవచ్చు.